ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దిన వాక్య భాగంలో నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే ఒక గొప్ప ప్రార్థన గురించి. ఈ దినాల్లో అందరం ప్రార్థన చేస్తున్నాం, కానీ సమాధానం రావట్లే. ముమ్మారు మొరపెడుతున్నాం. కొంతమంది అయితే 24 గంటలు కూడా మొరపెట్టే వాళ్ళు ఉంటారు. ఆచార భక్తి, ఆచార ప్రార్థన ఇలాంటివైతే పని చేస్తాయో లేదో నాకు తెలియదు, కానీ మూలుగుల ప్రార్థన మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుందండి. రొమ్ము కొట్టుకుంటూ చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుని ఎదుట పనిచేస్తుంది. అట్లాంటి ఒక గొప్ప ప్రార్థనని నేను మీకు ఇప్పుడు గుర్తు చేయాలనుకుంటున్నాను. సమూయేలు గ్రంథములో 1వ అధ్యాయంలో చూస్తే ఈ స్టోరీ అంతా ఆల్రెడీ మీకు తెలిసిన స్టోరీయే. నేను క్లుప్తంగా మీతో ఈ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఎల్కానా అని ఒక అతను ఉంటాడు. అతనికి 2 భార్యలు ఉన్నారు, హన్నా, పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉంటారు, కానీ హన్నాకు పిల్లలు ఉండరు. దానివలన పెనిన్నా హన్నాను విసిగిస్తూ వచ్చేది. మరియు ఎల్కానా హన్నాకి పిల్లలు లేకపోయినా అతను హన్నాను బహుగా ప్రేమించు వచ్చేవాడు. 2 పాలు ఎక్కువ ఇచ్చేవాడు. పెనిన్నాకు మాత్రం 1 పాలు ఇస్తూనే వచ్చేవాడు. పెనిన్నా హన్నాను ప్రతి నిమిషం విసిగిస్తూ హన్నాకు కోపం తెప్పిస్తూ ఉండేది. ఇదే విషయాన్ని మీరు ఆదికాండం 16వ అధ్యాయంలో కూడా చూడొచ్చు. శారా ఏం చేస్తుందండి? దేవుడు సంతానాన్ని ఇస్తానన్నా నమ్మకుండా ఇంకా నా పని అయిపోయిందిలే అని తన దాసి అయిన ఐగుప్తురాలైన ఎవరిని పంపిస్తుందండి? హాగరును తన అబ్రహాము దగ్గరకు పంపించినప్పుడు హాగర్ ఏం చేస్తుంది? గర్భవతి అయి కుమారుణ్ణి కంటది. అతనికి ఇష్మాయిల్ని పేరు పెడతారు. కానీ హాగర్కి ఏమొస్తుంది? ఈగో వస్తుంది. ఏం చేస్తుంది? నీచమైన దానిగా చూస్తుంది. హాగరు శారాని పిల్లలు లేకపోవటం వల్ల నీచమైన దానిలా చూస్తుంది. ఇప్పుడున్న సమాజంలోనే గొడ్రాలు అని బహునిందలేస్తూ ఉంటారు. ఇంకా అంతకుముందు సమాజంలో ఇంకెంత నీచంగా చూసేవాళ్ళు పిల్లలు లేకపోతే ఆడవారిని. ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ఎంత వేదన పడుతుంది అన్న. ఇప్పుడు ఇక్కడ శారానేమో హాగరు నీచమైన దానిగా ఎంచుతుంది. ఎందును బట్టి? పిల్లలు లేకపోవడాన్ని బట్టి. పెనిన్నా ఏంటి? హన్నాను నీచమైన దానిలో ఎంచుతుంది. ఎందుకు? పిల్లలు లేకపోవడాన్ని బట్టి. ఈ దినాల్లో మీరు దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగి ఉన్నా, మీరు ఎంత ప్రార్థన చేసినా మీ జీవితంలో ఒక లోటు ఉంది. మీ జీవితంలో పూడ్చలేని ఒక పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని బట్టి మీరు నిందల పాలవుతున్నారు, ఈసడించబడుతున్నారు, నీచమైన వారిలా ఎంచబడుతున్నారు. మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మిమ్మల్ని మాటల చేత కోపమునకు గురి చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితే హన్నాకు వచ్చింది. అప్పుడు హన్నా ఏం చేసింది? వీళ్ళకు ప్రతి సంవత్సరము దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. అలానే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు హన్నా ఎలా ప్రార్థన చేసిందో చెప్పనా? ఒక్కసారి ఈ ప్రార్థన నేను చదువుతున్నాను. ఎంతో ఎంతో ఎల్కానా ప్రేమిస్తున్నా కానీ పెనిన్నా ఎంతో విసిగిస్తుంది. అప్పుడు ఆమె ఏమంటుంది? 10వ వచనంలో, సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, బహు దుఃఖక్రాంతురాలనై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతుడని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను.
ఏలయనగా హన్నా తన మనసులో చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము విడబడక ఇండును గనక ఏలి ఆమె మత్తురాలయ్యున్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలయ్యుందువు? నీవు ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైన్ను మద్యమునైన్ను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఏం చేస్తుందండి? మనం అందరం పెదవులతో చేస్తాము. ఇక్కడ ఇంకొక బాధ కూడా ఉంది. బాగా ఏడుస్తుందంట అన్న. భోజనం కూడా మానేసిందంట. తన భర్త అంటున్నాడంట, నేను నిన్ను ప్రేమిస్తున్నానుగా, నువ్వెందుకు ఏడుస్తావు అంటాడంట. కానీ ఒక ఆడదానిగా తన మనసులో ఉన్న బాధ తన భర్త అర్థం చేసుకోవట్లేదు. అందుకే ఏం చేసిందామా? దేవుని దగ్గర మొరపెట్టింది. ఎవరైనా నిన్ను అర్థం చేసుకొనియండి, చేసుకోపోండి. వాళ్ళు అర్థం చేసుకోవట్లే, వీళ్ళు అర్థం చేసుకోవట్లే, వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు, ఇవన్నీ నీకు అవసరం లేదండి. నీకే బాధన్నా ఉండండి, ఎంత కష్టంలో నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలోకి వచ్చి నీ ఆత్మను ఆయన ఎదుట కుమ్మరించాలి. మీకు ఈ ప్రార్థన రావాలండి. మీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించటం రావాలి. చాలామంది పొద్దున ప్రార్థనకు అటెండ్ అవుతారు, మధ్యాహ్నం అటెండ్ అవుతారు, సాయంత్రం అటెండ్ అవుతారు, ఒక 2-3 రోజులు ప్రార్థనలోనే కూర్చుంటారు. కానీ దేవునికి కావాల్సింది నువ్వు చేసే పెదవుల నుండి వచ్చే ప్రార్థన కాదు. ఆమె ఏం చేస్తుందండి? ఆమె పెదవులు కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. ఆమె మూలుగుతుంటే ఆమె స్వరం కూడా రావట్లేదంట. ఏం చేస్తుంది? ఆమె ఆత్మను కుమ్మరించుకుంటుంది. ఇంకేమంది? నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలినదానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిని. అసలు ఎంతంటే ఆమె ఎంత అసహించబడింది, ఎంత కోపముకి గురైంది. దాన్ని బట్టట ఆమె మూలుగుచుంది, నిట్టూర్పులు విడుస్తుంది. ఇంకా చాలా దేవుడు ఏం చెప్తాడంటే మరొక అధ్యాయంలో, రోదన చేయండి, రోదన చేయి స్త్రీలను కనుగొనండి, రొమ్ము కొట్టుకోండి, గుండెలు బాదుకోండి. ఈరోజు నీ పిల్లలు పాపంలో తిరుగుతున్నారు, నీ భర్త పాపంలో తిరుగుతున్నాడు. నువ్వు నాకేం చేసావని దేవుని క్వశ్చన్ చేస్తున్నావు. కానీ అసలు నువ్వు నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ భార్య కోసం రొమ్ము కొట్టుకొని దేవుని దగ్గర నిట్టూర్పులు విడుస్తున్నావా? వీళ్ళందరి గురించి నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నావా? నాకు సంతానం లేదయ్యా అంటున్నావు, కానీ నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నావా? దేవునికి కావాల్సింది నీ నామకార్థన ప్రార్థన కాదండి. నీ ఆత్మను ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. నువ్వు రొమ్ము కొట్టుకొనాలి. నువ్వు నిట్టూర్పులు విడుచుచు ప్రార్థించాలి. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైతే నిట్టూర్పులు విడుచుచు దేవుని సన్నిధిన ఆత్మను కుమ్మరిస్తారో ఆ ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చిన చాలా సంఘటనలు ఉన్నాయండి. చాలా సంఘటనలు ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను, మీ ప్రార్థన అనేది ఒక ఆచారంగా చేయొద్దు. మూల్గండి, ఏడవండి, తలుపులేసుకోండి, రొమ్ము కొట్టుకోండి. ఎవరో చూడాలి, ఇంకెవరో మనల్ని చూస్తున్నారు అని భయపడుతూ ప్రార్థన చేయకండి. దేవుని సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించటం నేర్చుకో. నువ్వు చేసే గంట ప్రార్థన కన్నా నువ్వు మూలుగుతూ దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడుస్తూ నీ ఆత్మను కుమ్మరిస్తావే, అలాంటి ప్రార్థన 5 నిమిషాలు చేసినా చాలు. మీ అందరూ నేర్చుకోవాల్సింది ఈ ప్రార్థన. మీరు దేవుని సన్నిధిలో మీ ఆత్మను కుమ్మరించాలి. ఈరోజు హన్నా ప్రార్థన దేవుడు విన్నాడు. విన్న తర్వాత వెంటనే ఆమె గర్భము ధరించింది.
గొప్ప మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆమె ఏం మొక్కుకుంది? దేవుని సన్నిధిలో ఆ బిడ్డను ఇచ్చేస్తానని మొక్కుకుంది. అందుకే కింద అధ్యాయంలో చూస్తే ఎల్కానా దేవుని మందిరంకి రమ్మన్న రాదామ ఏం చేస్తుంది? నేను నా బిడ్డను దేవుని సన్నిధిలో ఇస్తాననుకున్నాను, నా బిడ్డ పాలు మానిన తర్వాత దేవునికి సమర్పించడానికి వచ్చి నేను నా బిడ్డను అక్కడే ఉంచొస్తాను అని ప్రార్థన చేస్తుంది. అలానే పాలు మానిపించిద్ది. బిడ్డను దేవునికి సమర్పించి యాజకుడి దగ్గర ఏలి దగ్గరకు వచ్చి అక్కడ విడిచిపెట్టి వెళ్తూ మళ్ళీ ప్రార్థన చేస్తుందామా, విజ్ఞాపన చేస్తుంది. మరియు 2వ అధ్యాయంలో హన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను విజ్ఞాపన ఎలా చేయాలండి? మనము దేవుని దగ్గర పొందుకున్న దాన్ని స్తుతులు చెల్లిస్తూ ఎంత బాగా విజ్ఞాపన చేసిందండి. ఇది మొత్తం చదవాలనుకుంటున్నాను నేను. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుడు వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, త్రొట్టిల్లిన వారు బలము ధరించుకుందురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావలనని కూలికిపోవుదురు. ఆకలి గొనిన వారు ఆకలి తీరక తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలు కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళముకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్రమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగచేయువాడును లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు. మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల హృదయము త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత ఎవడునూ జయమునొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలంలో నుండి ఆయన వారిపైన ఇరుము వలె గర్జించుచున్నాడు. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజును ఆయన బలమునిచ్చును. తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగజేయును. అసలు ఎంత గొప్ప అండి. అసలు ఈ ప్రార్థన సమూయేలుకి ఎంత బలమునిస్తుందంటే, అసలు సమూయేలుని కూడా ఎంత బాగా పెంచిద్దో ఆమె. సమూయేలు కూడా మూలుగడం వచ్చు. అంటే తల్లి మూలుగుతుంటే బిడ్డ కూడా మూలుగుతుంది. అలానే నీవు మూలుగుతుంటే నీ బిడ్డలు కూడా మూలగడం నేర్చుకోవాలి. నువ్వు మూలుగుతుంటే నీ భర్త కూడా మూలగడం నేర్చుకోవాలి. నువ్వు మూలగడం లేదు కాబట్టే నీ కుటుంబము దిగజారిపోతుంది. ఒక స్త్రీగా నువ్వు మూలగడం నేర్చుకో. దేవుడు ఒక్కటే చెప్తున్నాడు, ఒక స్త్రీగా రోదన చేయి స్త్రీలను పోగు చేయమని. నువ్వు రోదన చేయి అనేక మంది స్త్రీలను పోగు చేయి. ఈరోజు మూలగడం నేర్చుకో. నామకార్థంగా చేసే ప్రార్థన దేవుడు సన్నిధికి చేరదు, దేవుడి చెవికి వినబడదు. నువ్వు మూలుగు, అడ్డంకులన్నీ నీ మూలుగుల చేత తొలగిపోయి దేవుని సన్నిధికి నీ ప్రార్థన చేరి అని చెవికి వినబడుతుంది. ఆయన వెంటనే నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబును దయచేస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో సమృద్ధిగా పనిచేయులాగున పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మిమ్మల్ని ప్రార్థనలో కట్టబడాలని వేడుకొంచున్నాను.